ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సోల్వ్డ్ మర్డర్ మిస్టరీ. ఈ రోజుకి ఈ మర్డర్ జరిగి 75 సంవత్సరాలు అవుతుంది, కానీ మిస్టరీ మాత్రం వీడలేదు. ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీలో రోడన్ అవెన్యూలో నోర్మా మేరీ డేల్ అనే 4 సంవత్సరాల పాప తల్లిదండ్రులతో నివసించేది. 1946 సంవత్సరం సెప్టెంబర్ 21 శనివారం రోజు నోర్మా డేల్ తండ్రి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ టీం మ్యాచ్ చూడటానికి వెళ్తాడు. ప్రతి శనివారం నోర్మా డేల్ డాన్స్ క్లాసులకు వెళ్లేది. తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే డాన్స్ క్లాసు ముగించుకొని తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగటానికి కోసం ఆగుతుంది. నోర్మా డేల్ ఆ రోజు ఇంటికి రాను, నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటాను అని చెప్తుంది. తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తుంది, కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది. తల్లి తన వెంట రావటం లేదు అని ఒక చిన్నగా భయపెట్టడానికి కొట్టి తనతో పాటు తీసుకెడుతుంది. ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నోర్మా డేల్ను వదిలేసి ఉంటే ఈరోజు బతికే ఉండేది అని తల్లి తర్వాత చాలా బాధపడింది. నోర్మా డేల్ ఇంట్లోకి వచ్చినట్లు వచ్చి మళ్లీ బయటికి ఆడుకోవటానికి వెడుతుంది. బయటికి వెళ్లిన నోర్మా పొరుగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లికి వినిపిస్తుంది. ఆ తర్వాత తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకురావటానికి బయటికి వెడుతుంది. ఇంటి నుంచి బయటి వచ్చాక అదే స్ట్రీట్లో ఉన్న ఒక అబ్బాయితో ఆడుకోవటానికి వెడుతుంది. ఈ ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న కాలువ నీళ్లలో రాళ్ళు విసురుతూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీళ్ల దగ్గరికి వెళ్ళొద్దో మునిగిపోతారు అని చెప్పి నోర్మా డేల్ను తనతో పాటు ఆపిల్ కొనిస్తానని చెప్పి తీసుకెళతాడు. ఇదంతా చూసిన ఆ అబ్బాయి తర్వాత అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒక బ్రౌన్ క్యాప్ మరియు బ్రౌన్ ఓవర్కోట్ వేసుకుని ఉన్నాడని చెప్తాడు. తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చి నోర్మా డేల్ను పిలవగా ఎలాంటి జవాబు రాలేదు. ఆ చుట్టూ పక్క కూడా చూడగా ఎక్కడ కూడా నోర్మా డేల్ కనిపించలేదు. 3:30 ఆ చుట్టుపక్క ఉన్న అందరికీ నోర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోతుంది. నోర్మా డేల్ కోసం వెతకటం ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 నోర్మా డేల్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఎవ్వరూ లేరు. బయటికి వచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్ని వెతుకుతున్నట్లుగా తెలుసుకుంటాడు. అర్ధరాత్రి వరకు నోర్మా డేల్ గురించి వెతుకుతూనే ఉంటారు. ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు. ఉదయం 10 గంటలకు ఒక 11 సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నోర్మా డేల్ శవాన్ని చూస్తాడు. వెంటనే వెళ్లి నోర్మా డేల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు. నోరందలే యొక్క శవం తన ఇంటి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే పడి ఉంది. నోర్మా డేల్ శవాన్ని చూసినప్పుడు తన కాలిలోని ఒక షూ మిస్సింగ్గా ఉంది. తనను గొంతు నులిమి చంపేసినట్లు ఆధారాలు ఉన్నాయి. డాక్టర్లు టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని చెప్పారు. నోర్మా డేల్ను చంపిన వ్యక్తి శవాన్ని దాచిపెట్టి ఉదయం 10:15 సమయంలో నోర్మా డేల్ ఇంటి వద్ద పడేశాడు. నేరం డేల్ శవం దొరికిన ప్రాంతంలో అప్పటికి చాలామంది వెతికారు, కానీ ఆ శవం ఇంతకు ముందు లేదు. అక్కడే ఒక లారీ ఉండటంతో ఆ లారీ యజమానిను కూడా పిలిచి అడిగారు. ఆ లారీ డ్రైవర్ శనివారం 2:50 ఇంటికి వచ్చానని, ఆ తర్వాత మరుసటి రోజు 10 గంటల సమయంలోనే లారీ వద్దకు వెళ్లానని, 2 సార్లు కూడా అక్కడ శవం లేదు అని పోలీసులతో అన్నాడు. ఆ శవం దొరికిన దగ్గర్లోనే ఇంకో ఇల్లు ఉంది. ఆ ఇంటి యజమానిని కూడా పిలిచి అడిగినప్పుడు నా కూతురితో ఆడుకోవటానికి మా ఇంటికి నోర్మా వస్తూ ఉంటుంది అని చెప్పాడు. శనివారం రోజు మాత్రం 2:45 తన కూతురు బయటికి వెళ్తానంటే పంపించడానికి బయటికి వచ్చాను. అప్పుడే నోర్మా తండ్రి సైకిల్పై వెళ్లటం చూసి నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను. ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లాను అని చెప్పాడు. నిజానికి నోర్మా డేల్ తండ్రి ఇంటి నుంచి 2 గంటలకే వెళ్లిపోయాడు.
నోర్మా డేల్ తప్పిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి 3:30కి తెలిసింది. శవం వద్ద దగ్గరలో ఉన్న రెండవ ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన ఘటనతో మ్యాచ్ అవ్వటం లేదు. అతనిపై అనుమానం వచ్చి తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన స్నేహితుడిని విచారించగా అవును మేము ఇద్దరం 2:50 నిమిషాల నుంచి 5:30 నిమిషాల వరకు అక్కడే ఉన్నామని చెప్పటంతో అతని మీద కూడా అనుమానం పోయింది. ఒక 15 సంవత్సరాల అమ్మాయి కూడా 2:35 నిమిషాల సమయంలో నోర్మా డేల్ను చూశానని చెప్పింది. ఆ తర్వాతే నోర్మా డేల్ కనిపించకుండా పోయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో 1,000 స్టేట్మెంట్లను తీసుకున్నారు. నోర్మా డేల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో 10 ఎకరాలను మిస్సింగ్ రెడ్ షూ కోసం జల్లెడ పట్టారు. షూ మాత్రం కనిపించలేదు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే 2016లో 80 సంవత్సరాల నోర్మా డేల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనే నోర్మాను చంపిన అతని గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్పాడు. మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నోర్మా కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉంటాడు. తల్లి బయట ఎవరితోనే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలలో నోర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. తల్లి తన కొడుకు ఏదో పుస్తకం చదువుతున్నాడు, మా మాటలను వినటం లేదు అనుకుంటుంది. కానీ నోర్మా గురించి విన్న వెంటనే పుస్తకం చదువుతున్నట్లు నటించి మాట్లాడింది మొత్తం వింటాడు. నోర్మా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడరానిది ఏదో చూసింది, అందుకే చంపబడింది అని తన తల్లి ఒకరితో చెబుతుంటే విన్నానని చెప్పాడు. చంపిన వ్యక్తి పేరు కూడా చెప్పింది కానీ ఆధారాలు లేవు అని అన్నాడు. 4 సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది? ఒకవేళ చూసిన తనకు ఏం గుర్తు ఉంటుంది? ఎవరో చేసిన దానికి అభం శుభం తెలియని నోర్మా డేల్ బలి అయ్యింది. నోర్మా డేల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని వార్తాపత్రికలు గత 4 నెలల్లో ఇది 3వ మర్డర్, ఇంతకు ముందు ఇంకో 2 పిల్లలు చనిపోయారని రాయటం జరిగింది. కొంతమంది థియరీల ప్రకారం ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అని అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయి ఉంది.